మేము నీకు ఈ ప్యాకేజ్‌ని సజెస్ట్ అనేది చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్యాకేజ్‌ని ఓకే చేసుకుంటే నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాంగానే మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అప్పటికి ఆ ప్యాకేజ్ గురించి నేను విన్న తర్వాత ఓకే అనిపించింది. ఓకే అంటే ఇప్పుడు అదే ప్యాకేజ్ నాకు హైదరాబాద్‌లో చెప్తే నేను కళ్ళు మూసుకున్న దగ్గరనే కొంచెం ఇది డిసప్పాయింటెడ్ అనేది అయ్యాను. డిసప్పాయింటెడ్ అవ్వడం అంటే మీన్స్ నేను ఫ్రెషర్‌గా ఇక్కడ ఉండాలంటే నాకు ఆ ప్యాకేజ్ అనేది సరిపోదు. ఈ ప్యాకేజ్ నాకు హైదరాబాద్‌లో తగిలితే సూపర్ హ్యాపీ ఫీల్ అవుతా. సూపర్ అంటే సూపర్ హ్యాపీ ఫీల్ అవుతా అనిపించింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ చౌహాన్ వెంకటేష్. ఎస్, ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా దీంట్లో నేను షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనికంటే ముందు నేను పార్ట్ 1 అనేది వీడియో అనేది చేశాను. అది నేను ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్తున్నాను, ప్రాసెస్ ఏంది అనే వాటి గురించి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఎస్, ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను. నేను అసలు అనుకోలేదు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూ గుజరాత్లో ఇక్కడ వడోదరాలో ఇస్తాను అని అనుకోలేదు. ఇప్పటివరకు నేను వర్చువల్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, మళ్ళీ మాక్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యాను, దాంతోపాటు కాల్ ఇంటర్వ్యూస్కి కూడా అటెండ్ అయ్యాను. బట్ ఫస్ట్ టైం నేను ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావడం అనేది జరిగింది బిఫోర్ నా ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూ. మ్యాక్సిమం నేను ఇక్కడ క్యాంపస్లో ఉన్నప్పుడు నేను ఆన్ క్యాంపస్లోనే ఇంటర్వ్యూస్ ఇస్తాను, మేబీ అవే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాను. బట్ నా గుడ్ లక్, నాకు లింక్డ్ఇన్లో ఒక ఆపర్చునిటీ అనేది రావడం అనేది జరిగింది. దట్టు నేను ఆ ఆపర్చునిటీ ఏంది అనేది ముందు ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ నేను కూడా అందరిలాగానే లింక్డ్ఇన్లో చాలా ప్రతి ఏ రోల్ కనిపిస్తే ఆ రోల్కి మన గ్రాడ్యుయేషన్, మన క్వాలిఫికేషన్ సరిపోతుందా అని తెలిసిన వాటిని ప్రతి దానికి నేను అప్లై అనేది చేయడం అనేది జరిగింది. దాదాపుగా డైలీ నేను వీక్లీ 10 to 20 రోల్స్కైనా అప్లై చేస్తూ ఉన్నాను. జస్ట్ చూద్దాం ఎలాంటి రెస్పాన్సెస్ వస్తాయి, దాని తర్వాత మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే వాటి గురించి నేను ర్యాండమ్లీ నేను మెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు. బట్ ఇప్పటివరకు నేను సెండ్ చేయని రోల్కి ఆ రోల్కి సెండ్ చేయలేదు. దట్టు నేను మెయిల్ చేసిన వాళ్ళ నుంచి రిప్లై రాకుండా నాకు ఫ్రెషర్గా కొత్తగా ఒక మెయిల్ నుంచి రిప్లై అనేది కొత్తగా ఒక ఆఫీస్ నుండి రిప్లై అనేది రావడం అనేది జరిగింది. అది వచ్చేసి వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ గురించి అన్నమాట. అండ్ దాంతోపాటు అందులో ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి రిలేటెడ్ వర్క్ కూడా ఉంది. ఎస్, నాకు ఫస్ట్ ఇంటర్వ్యూని అటెండ్ అయ్యేటట్టు చేసినది ఇదే నా సివి. ఓన్గా కంటెంట్ అంతా నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నాను. ఎలాంటి కంటెంట్ చాట్‌జిపిటిని యూజ్ చేయకుండా, మరియు వేరే టెంప్లెట్ నుండి కంటెంట్ని కాపీ చేయకుండా అదే ప్యాటర్న్ని యూజ్ అనేది చేసుకోలేదు. నా ఓన్గా ప్రతిదీ చాలా వీటి గురించి చాలా రీసెర్చ్ చేస్తూ చాలా వీడియోస్ విన్నాను. దానికి తగ్గట్టుగా నా ఓన్ డిజైన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఈరోజు ఈ రెజ్యూమే, ఈ సివి వల్ల నాకు కొంచెం ప్లస్ అయింది అని నేను అనుకుంటున్నాను. కావాలంటే ఈ సివి గురించి ఎలా ఉంది మొత్తం డిట్ టు డిట్ మీకు వీడియో అనేది చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ముందు అయితే నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకోండి. రోల్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ అన్నమాట. అండ్ దానికి సంబంధించి ఈ లొకేషన్ వచ్చేసి వడోదర, గుజరాత్. ఇక్కడనే మా క్యాంపస్ నుండి 12 kilometers దూరంలో ఉంది. ఫస్ట్ టైం నా ఫస్ట్ ఇంటర్వ్యూ, హాఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూ ఇదే అవ్వడం. దాంతోపాటు ఇంతకుముందు నేను ఆన్ క్యాంపస్ అంటే ఇప్పటికీ మా క్యాంపస్లో ప్లేస్మెంట్ సీజన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటివరకు నేను 2-3 రోల్స్కి అప్లై చేశాను, ఇంకా కన్ఫర్మ్ ఏది కాలేదు. నేను ఫస్ట్ ఇస్తున్న ఇంటర్వ్యూ ఇది అని వెళ్ళాను అన్నమాట. కొంచెం నర్వస్గా, కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ వెళ్ళాను. బట్ మనసులో ఒకటే అనుకున్నాను, ఏంటి అంటే టు బీ జెన్యున్గా ఉందాం, వాళ్ళు అడిగింది చెప్దాం, మనకి ఎంత వస్తుంది, ఏమొస్తుంది, ఏం చేయగలం అనేది. ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని అంటే మీన్స్ ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఏదైనా స్కిల్స్ గురించి కానీ మీరు తప్పుగా చెప్పేస్తున్నట్లయితే దాని తర్వాత వాళ్ళు అక్కడ టెక్నికల్ రౌండ్లో వాళ్ళకి ఏ మాత్రం కొంచెం తేడాగా అనిపించినా వాళ్ళు పట్టేసుకుంటారు. వాళ్ళు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది అడుగుతారు అనే వాటి గురించి భయపడి దాంతోపాటు అవి ఎందుకు లేనిపోనివి ఎందుకు, మనకున్నవి చెప్దాం, యాక్సెప్ట్ అయితే అవుతుంది, లేకపోతే మనకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అవుతుంది అన్నట్టుగా ఇంటర్వ్యూకి అటెండ్ అనేది అవ్వడం అనేది జరిగింది.
ఫస్ట్ నేను నా రెజ్యూమే ఇచ్చినప్పుడు మ్యామ్ ఉండి యాక్చువల్లీ నాకు లింక్డ్ఇన్లో కనెక్ట్ అయింది సార్ అన్నమాట. అక్కడ వెళ్ళంగానే ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు గర్ల్స్ అన్నమాట. మ్యామ్ ఇంటర్వ్యూ అనేది చాలా స్మూత్గానే నడిచింది. స్టార్టింగ్లో వాళ్ళు నన్ను అడిగింది ఏంటి అంటే, నువ్వు ఎక్కడి నుంచి, మీ ప్రాపర్ ఎక్కడ అని అడగడం అయితే జరిగింది. ఫస్ట్ ప్రాపర్ ఎక్కడ అడగడం ఎందుకు అని అనుకున్నాను. బట్ వాళ్ళు అక్కడ చూశారు కాబట్టి, అంటే నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసిన తర్వాత, అంటే నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళకముందు నేను దానికంటే ముందు నిన్న జరిగిన ప్రాసెస్లో వాళ్ళకు నా రెజ్యూమే షేర్ చేశాను కదా షార్ట్ లిస్ట్ చేయడానికి. అప్పుడు వాళ్ళు చూసుకున్న దాంట్లో నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్న అండర్ గ్రాడ్యుయేషన్ అనేది వడోదరాలో ఉంది. దాని తర్వాత నా 10+12 అనేది 10+2 అనేది వేరే స్టేట్లో ఉంది కాబట్టి వాళ్ళు అలా అడిగారంట. అది నాకు లాస్ట్లో అర్థమైంది. అయితే నేను చెప్పాను దాని తర్వాత నేను హైదరాబాద్ తెలంగాణ నుంచి అండ్ సో మా పేరెంట్స్ అగ్రికల్చర్ చేస్తారు అండ్ నేను ఇంతవరకు చదువుకున్నాను, ఇక్కడ వచ్చి ఈ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను అనేది చెప్పాను. నా గురించి స్మాల్ ఇంట్రో అనేది ఇచ్చాను. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చి వాళ్ళు అడిగింది ఏంటి అంటే, నువ్వు చదువుతున్న డొమైన్ వేరు, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చి అటెండ్ అయిన ఇంటర్వ్యూ డొమైన్ అనేది వేరు. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూకి రావాలని ఎందుకు అనిపించింది అని అడగడం అయితే జరిగింది. అయితే దీనికి నేను వచ్చి ఆన్సర్ చెప్పింది ఏంటంటే, నేను యాక్చువల్గా నేను నా అకాడమిక్స్ జాయిన్ అయినప్పుడు, నా గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్తో పాటుగా నేను ఈ వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవడం అనేది జరిగింది. వెబ్సైట్ డిజైనింగ్ గురించి యాప్ డెవలప్మెంట్ గురించి నేర్చుకోవాలనే కోరిక ఉండే నాలో. నేను అప్పుడు నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వడం ద్వారా నేను వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడ నుండి మెల్లమెల్లగా దాని తర్వాత నెక్స్ట్ వేవ్ నుంచి నేను డ్రాప్ అవుట్ అయిన తర్వాత యూట్యూబ్ని యూజ్ చేసుకొని నేర్చుకున్నాను. దట్టు నాకు కంపేర్ టు నా గ్రాడ్యుయేషన్ డొమైన్, నాకు ఈ డొమైన్లోనే సెటిల్ కావాలనే ఒక డ్రీమ్ ఉంది అన్నమాట అని చెప్పాను. దానికి వాళ్ళుండి సరే నైస్, మంచి ఆలోచన, ఇప్పుడు మనకు ఏ వర్క్ చేయాలనిపిస్తే ఆ వర్కే చేయాలి, అదర్వైజ్ మనం ఆ వర్క్ అవసరం లేని ప్రొఫెషన్లో మనం సెటిల్ కాలేము అనే అడ్వైజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సెకండ్ క్వశ్చన్ అయితే ఇది. థర్డ్ క్వశ్చన్ అయితే ఏమని అడగడం అయితే జరిగిందంటే, యాజ్ ఏ ఫ్రెషర్గా నువ్వు ఇప్పుడు ఫ్రెషర్ కాబట్టి ఎలాంటి ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడగడం అయితే జరిగింది. టెక్నికల్ రౌండ్ గురించి నేను అడగడం అయితే జరిగింది. మ్యామ్ టెక్నికల్ రౌండ్ లేదా ఈ ఇంటర్వ్యూలో అంటే, తర్వాత మ్యామ్ ఉండి చెప్పారు ఏమని అంటే, టెక్నికల్ రౌండ్ ఉంటుంది, బట్ ఇప్పుడు నువ్వు నీ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు ఉంది అనే వాటి గురించి చెప్తూ మనం ఫస్ట్ ఒకసారి శాలరీ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం టెక్నికల్ రౌండ్కి వెళ్తే బాగుంటుందని మా యొక్క ఇన్నర్ ఫీలింగ్ అని అన్నారు. ఎందుకు అంటే, ఇప్పుడు నీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఇక్కడ మేము మీకు ఇవ్వలేకపోతే మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా మీరు ఈ రోల్కి రాకపోయి ఉంటే మనం ఈ టెక్నికల్ రౌండ్ తీసుకోవడం అనేది టైం వేస్ట్ పని అవుతుంది మీకు మాకు అని చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత నేను చెప్పాను, నేను బేసికల్గా ఇక్కడ వడోదరలోనే 3 to 4 years ఇక్కడనే స్టే చేస్తాను. నేను ఇక్కడనే నా కెరియర్ని ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఇక్కడనే నాది ఓకే అయితే నేను ఇక్కడ కన్ఫామ్గా 3 years అయినా ఉంటాను, ఈ ఆఫీస్లోనే వర్క్ చేస్తానని చెప్పడం అనేది జరిగింది. 3 years కాకుండా మినిమం 2 years అయినా వర్క్ చేయాలి ఇక్కడనే అని మ్యామ్ చెప్పడం అనేది జరిగింది. అప్పుడు సరే ఓకే మ్యామ్ అని చెప్పాను. దాని తర్వాత అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంది మరి చెప్పు, ఎందుకంటే నువ్వు రీలొకేషన్లో ఉంటున్నావు, నీ ప్రాపర్ అనేది ఇక్కడ లేదు కాబట్టి నీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా మేము శాలరీ ఇవ్వగలమా లేదా, లేకపోతే నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనేది తెలుసుకోవాలని ఉంది అనేది మ్యామ్ అడగడం అయితే జరిగింది. అందుకొరకు నేను చెప్పింది ఏంటి అంటే, మ్యామ్ నేను ఇక్కడ ఉండాలి అంటే, నేను ఇక్కడ వర్క్ చేయాలి అంటే నేను ఇక్కడ నాకు ఫుడ్కి మళ్ళీ ఉండడానికి వాటికి నేను కొంచెం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నేను వేరే స్టేట్ నుండి సో ఇంతకుముందు చెప్పినట్లు జరిగింది కదా. అందుకొరకని నా ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంది అని నేను ఒక 2 digit K గురించి చెప్పాను అన్నమాట. 2 digit K మరీ అంత హై కాదు పర్ మంత్. యాజ్ ఏ ఫ్రెషర్గా ఎలా అడిగితే బాగుంటుంది అని యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి వాటికి అనుగుణంగానే నేను కూడా చెప్పడం అనేది జరిగింది. బట్ అప్పటికి మ్యామ్ ఉండి చెప్పింది ఏంటి అంటే,
ఓకే, యాజ్ ఏ ఫ్రెషర్గా నువ్వు ఎవరి ఎక్స్పెక్టేషన్ అలా డిఫరెంట్గా ఉంటాయి, దానికి మేము ఎవరం తప్పు పట్టలేం. బట్ ఫ్రెషర్స్కి మరీ అంతగా ఎవరు ఇవ్వరు. అది వన్ ప్లేస్ అట్లీస్ట్ 1 year అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైనా, అట్లీస్ట్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఆ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మా ఆఫీస్లోనే కాదు, ఇక్కడ నువ్వు వడోదరాలో ఎక్కడ ట్రై చేసినా ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నేను ఉండి చెప్పాను ఏంటంటే, నేను 3 months వర్చువల్ ఇంటర్న్షిప్ కూడా చేశాను మ్యామ్. ఈ రోల్కి రిలేటెడ్ ఇంటర్న్షిప్ చేశాను. దాంతోపాటు రైట్ నౌ నేను నా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకున్నాను. కొంచెం 2-3 ప్రాజెక్ట్స్తో కూడా నేను ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పాను. అయితే అలా చెప్పిన తర్వాత ఓకే, నీ రెజ్యూమ్ చూస్తుంటే, నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది నువ్వు ఈ వెబ్ డిజైనింగ్ వైపు చాలా ఇంట్రెస్టెడ్ అని అర్థమైంది. కాబట్టి మీకు ఈరోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసాం. బట్ యాజ్ ఏ ఫ్రెషర్ అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఫ్రెషర్ ఎక్కడ ఇంటర్న్షిప్ చేసినా చేయకున్నా ఇంటర్న్షిప్లో అనేది కొంచెం థియరిటికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. దాని తర్వాత సో కొంచెం బేసిక్గా తెలిసి ఉంటుంది. బట్ ఒక క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్, క్లయింట్ని సాటిస్ఫై చేసే విధంగా వర్క్ చేయాలి అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే స్టార్టింగ్ స్టేజ్లో ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంచెం వర్క్ ప్రెజర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దాంతోపాటుగా ఫ్రెషర్ కాబట్టి ఈ ఫ్రెషర్స్కి మళ్ళీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకొరకు మేము నీకు ఈ ప్యాకేజ్ని సజెస్ట్ అనేది చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్యాకేజ్ని ఓకే చేసుకుంటే నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అప్పటికి ఆ ప్యాకేజ్ గురించి నేను విన్న తర్వాత ఓకే అనిపించింది. ఓకే అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గుజరాత్లోనే పుట్టి నేను ఇక్కడనే ఉంటే నాకు అది బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు అదే ప్యాకేజ్ నాకు హైదరాబాద్లో చెప్తే నేను కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అనేది నా హోమ్ టౌన్ కాబట్టి నేను అక్కడ నుంచి ఎలాగైనా రిలేటివ్స్ ఉంటారు, మా సిస్టర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుండి ఉండి వెళ్ళొచ్చు. అలాంటివి ఎక్స్పెన్సివ్స్ అనేవి కొంచెం తగ్గించుకోవచ్చు నా హోమ్ టౌన్లో అనే థాట్ ఉంది నాకు. బట్ నేను ఇక్కడ మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత హాస్టల్ చూసుకోవాలి, తినడానికి చూసుకోవాలి, వాటి అన్నిటి గురించి ఆలోచించి నేను మళ్ళీ 2 minutes టైం అడిగి ఆలోచించాను మ్యామ్ ఐ నీడ్ 2 minutes అని. దాని తర్వాత 2 minutes తర్వాత నేను చెప్పడం అయితే జరిగింది, మ్యామ్ ఓకే మీరు సజెస్ట్ చేసిన ప్యాకేజ్ ఫ్రెషర్స్కి ఓకే, బట్ నేను అక్కడ నుండి ఇక్కడ ఉండాలి అంటే ఆ ప్యాకేజ్ నాకు సూటబుల్ కాదు అని చెప్పేశాను. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు కొంచెం సజెషన్స్ అనేవి ఇచ్చారు. దీనికంటే ముందు నేను చెప్పకముందు వాళ్ళు కొంచెం డీటెయిల్స్ అనేవి చెప్తూనే ఉన్నారు. ఏమని అంటే అసలు ఇప్పుడు నీకు మా ఆఫీస్లోనే కాదు ఎక్కడైనా సరే ఇక్కడ ఈ వడోదర గుజరాత్లో ఫ్రెషర్స్కి ఇలానే దొరుకుతుంది, ఎవరినైనా అడిగి చూడు, కావాలంటే నేను నీకు కొన్ని కంపెనీస్ సజెస్ట్ చేస్తాను అలా చెప్తుంటే ఓకే, మేబీ ఇంటర్వ్యూ మంచిగానే అయింది. దాని తర్వాత ప్యాకేజ్ విషయం దగ్గరనే కొంచెం ఇది డిసప్పాయింటెడ్ అనేది అయ్యాను. డిసప్పాయింటెడ్ అవ్వడం అంటే మీన్స్ నేను ఫ్రెషర్గా ఇక్కడ ఉండాలంటే నాకు ఆ ప్యాకేజ్ అనేది సరిపోదు. అదే ప్యాకేజ్ నాకు హైదరాబాద్లో తగిలితే సూపర్ హ్యాపీ ఫీల్ అవుతా అనిపించింది. అంతటితో దాని తర్వాత ఏమైనా ఫ్రీలాన్సర్ వర్క్ ఏమైనా ఉంటే మ్యామ్ నాకు తెలియజేయండి. బట్ నేను ఇక్కడ మేబీ నేను హోప్ఫుల్లీ ట్రై చేస్తాను ఏమైనా దొరికితే, అదర్వైజ్ దొరకకపోతే వేరే దగ్గర ట్రై చేయడానికి చూస్తాను అని చెప్పాను. దాని తర్వాత వాళ్ళు ఉండి ఓకే, ఈ టెక్నికల్ రౌండ్ అనేది ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే దీనికంటే ముందు మనం టెక్నికల్ రౌండ్ తీసుకొని ఉంటే ఆ రౌండ్కి సంబంధించిన టైం అనేది వేస్ట్ అయిపోయేది. బికాజ్ ఇప్పుడు మనకు ఒక క్లారిటీ, ఎండ్ ఆఫ్ ది డే మనకు ఏ పాయింట్ మీ దగ్గరికి రావాలో ఆ పాయింట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఏ పాయింట్ని మనం బట్టి ఏ పాయింట్తో మనం రిజల్ట్ని అనౌన్స్ చేస్తామో ఆ పాయింట్ని ఫస్ట్ మాట్లాడుకున్నాం. కాబట్టి ఓకే, మేబీ ఆల్ ద బెస్ట్, ట్రై చేయి, నీ రెజ్యూమే అనేది బాగుంది. అండ్ దట్టు కొంచెం నువ్వు నాకు ఇక్కడ నా రెజ్యూమే చూసిన తర్వాత మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు కొంచెం సజెస్ట్ చేసింది ఏంటి అంటే, నేను దీంట్లో 3
ఇంటర్న్షిప్స్ గురించి డీటెయిల్స్ అనేవి ఇంక్లూడ్ అనేది చేశాను అన్నమాట. మూడు ఇంటర్న్షిప్స్ ఏది అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత చేసిన ఇంటర్న్షిప్, సెకండ్ ఇయర్ తర్వాత చేసిన ఇంటర్న్షిప్, దాని తర్వాత నేను సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత చేసిన ఇంటర్న్షిప్ గురించి. అందులో ఈ రోల్కి సంబంధించి ఒక ఇంటర్న్షిప్ ఉంది, ఇంకోటి వచ్చేసి మార్కెటింగ్కి సంబంధించి ఉంది, ఇంకోటి వచ్చేసి ఐటీకి సంబంధించి ఉంది. ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు అట్లీస్ట్ నువ్వు దీంట్లో మూడు కాకుండా జస్ట్ రెండు పెట్టినా సరే, రెండు ఇంటర్న్షిప్ గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఇది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు డిఫరెంట్ ఇంటర్న్షిప్ చేసావు కాబట్టి ఆ ఇంటర్న్షిప్స్కి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. నువ్వు ఈ రోల్కి అప్లై చేసినప్పుడు వేరే రోల్కి అప్లై చేసినప్పుడు ఆ రెండు అనేవి అలా డిసైడ్ చేసుకొని నువ్వు నీ రెజ్యూమేని అప్డేట్ చేసుకుంటే బాగుంటుంది అనే సజెషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నేను ప్యాకేజ్ విషయం అయిపోయిన తర్వాత నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇది అయిపోయింది ఇంటర్వ్యూ, ఇది ఇక్కడ నుంచి అయిపోయింది, బట్ నాకు ఎలాంటి సజెషన్స్ అనేది దొరుకుతలేవు. సజెషన్స్ ఎప్పుడు ఇస్తారు అనేది చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ కాకుండా నెక్స్ట్ ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి, ఇన్ కేస్ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నాకు తగలకున్నా సరే, బట్ నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కావాలి అనేటట్టుగా నేను ముందే డిసైడ్ అయ్యి వెళ్ళాను అన్నమాట. దాని తర్వాత ఆమె మ్యామ్ ఉండి రెజ్యూమ్కి సంబంధించిన సజెషన్స్ ఇచ్చింది. దాని తర్వాత కొన్ని కంపెనీస్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం అనేది జరిగింది. వాటిని నువ్వు ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడు, కావాలంటే వాళ్ళు కూడా యాజ్ ఎ ఫ్రెషర్ క్యాండిడేట్కి ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ నీకు, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ట్రై చేస్తే నీకు అది ఎక్స్పీరియన్స్ కిందకి వస్తుంది అని కొన్ని సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మొత్తానికి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత అంటే నేను మళ్ళీ లిఫ్ట్లో వచ్చేసిన తర్వాత అనిపించింది ఏంటి అంటే, ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయినప్పుడు గట్టిగా క్యాంపస్ ప్లేస్మెంట్కి ప్రిపేర్ అయ్యి క్యాంపస్లో క్రాక్ చేస్తే అది బెస్ట్. ఏ స్టేట్లో ఉన్నా, మన ఓన్ స్టేట్లో ఉన్నా, మనం అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నా, మనం క్యాంపస్లో ప్లేస్మెంట్ని క్రాక్ చేస్తే అది బెస్ట్. లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ స్టేట్లో చదువుతున్నప్పుడు మనం మన స్టేట్లో ఉండే ఆఫ్లైన్ హాఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ని ట్రై చేయడం అనేది చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు నాకు జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తంలో నాకు ఇక్కడ ఆఫర్ చేసిన ప్యాకేజ్ అనేది నాకు మా హోమ్ టౌన్ హైదరాబాద్, తెలంగాణలో కనుక ఇస్తే నేను హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళిపోతా అంటే మీన్స్ నాకు అది అక్కడ నా హోమ్ టౌన్, నాకు అక్కడ తెలిసినవి కొంచెం ఉంటాయి, నా నేచర్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు, ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ వేరు, ఎక్స్పెన్సివ్స్ అనేది ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. హైదరాబాద్కి గుజరాత్కే కాదు, ఎక్కడైనా అలా ఉంటుందని ఇది ఒకటి మాత్రం నాకు గట్టిగా అర్థమైంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మల్టిపుల్ రోల్స్కి అప్లై చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు నన్ను వెబ్ డెవలప్మెంట్ రోల్కి నేను అటెండ్ అయ్యాను కదా, దాని గురించే కాకుండా జనరల్గా క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. దీని గురించి ఏమైనా ఐడియా ఉందా, డిజిటల్ మార్కెటింగ్ గురించి, మన రెజ్యూమేలో ఏమేమి ఉన్నాయో వాటి గురించి, మన సివిలో ఏమేమి ఉన్నాయో వాటి ప్రతి ఒక్కటి గురించి అడుగుతున్నారు. కాబట్టి మనం ఏ రోల్కి అప్లై చేసినా కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని అప్లై చేస్తే బాగుంటుంది అనేది నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్థమైంది. హోప్ఫుల్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. నేను బాధ అంటూ ఏం పడతలేను, బట్ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను యాక్చువల్లీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానో అదే దీంట్లో లేదు. నేను అనుకున్నాను, ఎందుకంటే ఒక ప్యాకేజ్ కొంచెం దాన్ని వాళ్ళు ఆఫర్ చేసిన దానికంటే ఒక 10 to 20% ఎక్కువ చెప్పి ఉంటే నేను హ్యాపీగా ఈరోజు నా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను ప్లేస్మెంట్ని క్రాక్ చేసుకునేవాడిని. బట్ చూద్దాం నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ. నాకు ఇక్కడ బాధ అనిపించిన విషయం ఏంటి అంటే, ఫ్రెషర్స్కి ఇంత ఆఫర్ చేయరు, ఫ్రెషర్స్కి ఇక్కడ వెళ్ళినా ఇంత ఉంటుంది అని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఫ్రెషర్స్కి ఇంత అన్నప్పుడు యాక్చువల్గా ఈ కాలేజ్లలో ఫీజులు ఎందుకు ఇంత కలెక్ట్ చేస్తారనేది నాకు అంతా అర్థం కాలేదు. ఫ్రెషర్స్కి జాబ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి
ఐ హోప్ మీకు నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను ఎంతో అంత. అండ్ దాంతోపాటు ఇఫ్ ఇన్ కేస్ మీకు రెజ్యూమే స్ట్రక్చర్ కావాలంటే కింద కామెంట్ అనేది చేయండి. నేను ఈ రెజ్యూమే గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. లైవ్ నా రెజ్యూమేను లైవ్లో చూపిస్తాను. దాంతోపాటు ఎలాంటి మిస్టేక్స్ చేశాను, ఎలాంటి చేయకూడదు అనే వాటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాం. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అనేది చేయండి. అండ్ ఎలాంటి సజెషన్స్ యాజ్ ఏ ఫ్రెషర్గా ట్రై చేస్తున్నా కాబట్టి కొందరు చూస్తారు, సీనియర్స్ అప్లై చేసిన వాళ్ళు, దానికంటే ముందు ఏదో జాబ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారు కదా చూసేవాళ్ళు. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే నాకు కింద కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్.